పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పిఠాపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఈ నెల 6 నుండి 13 వరకు స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ శాఖ శ్రీ కుంతి మాధవ భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ ఈవో నున్న శ్రీరాములు కుంతి మాధవ భక్త బృందం పర్యవేక్షణలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు మీడియాతో మాట్లాడుతూ 8న స్వామివారి కళ్యాణం, 11న రథోత్సవం, 12న చక్రస్థానం, 13న శ్రీ పుష్పయాగంతో స్వామివారి కళ్యాణోత్సవాలు ముగుస్తాయని, భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని తరించాలని విజ్ఞప్తి చేశారు. దశమి నాడు 7వ తారీఖున దశమి అంటే 7వ తారీఖుని రాజ్యలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకము, ఉదయం 10 గంటలకు ఆస్థానములో స్వామివారి యొక్క పెళ్లి కొడుకుని చేయటం అభిషేకము, ఏకాదశి నాడు ఉదయం 5 గంటలకి కుంతి స్వామి వారికి పంచామృత అభిషేకము, రాత్రి 9 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణ మండపంలో జరుగును. 10వ తారీఖుని శ్రీ కుంతి స్వామి వారి యొక్క పొన్నవాహనం మీద స్వామివారి యొక్క సేవ జరుగును రాత్రి 7 గంటలకు. 11వ తారీఖుని రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగును. 12వ తారీఖుని ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉప్పాడ సముద్రం వద్ద చక్రస్నానము జరుగును. తర్వాత 13వ తారీఖుని స్వామివారికి ఉదయం 5 గంటల పంచామృతాభిషేకము, రాత్రి 7 గంటలకి శ్రీ పుష్పయాగం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి కుంతి స్వామి వారి యొక్క దేవస్థానం కార్యనిర్వహణాధికారు, కుంతి మాధవ భక్త బృందం వారు భక్తుల యొక్క సహకారంతో కడువేవంగా జరుగును. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని తిలకించి తరించవలసిందిగా